కాకరకాయతో తెగ నచ్చేసే రెసిపీ అండి. తినగా మిగిలింది దాచుకొని మరుసటి రోజు తినేంత గొప్ప రుచి ఇందులో ఉంది. వేడివేడి రైస్కైనా రాగి సంగటికైనా ఎప్పుడూ లేనిది కాకరకాయతో బహుత్ అచ్చా హై అనాల్సిందే. సరే, సింపుల్గా ఈ కాకరకాయ కర్రీ చేయడానికి కాకరకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది 1/4 kg 250 grams కాకరకాయలు. కాకరకాయల్ని శుభ్రంగా కడిగి తలా తోక చిన్నగా కట్ చేసి మనం ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకుంటాం సన్నగా పొడుగ్గా ఆ విధంగా కట్ చేసుకోవాలి. సాల్ట్ వేశాక సాల్ట్ మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలిపేసి వీడియోలో చూపిస్తున్న మాదిరి ఈ విధంగా ముక్కలన్నిటినీ కొంచెం గట్టిగా నొక్కుతూ కొద్దిసేపు కలిపామంటే చూడండి ముక్కల నుండి తడి ఈ విధంగా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచాలి. కాకరకాయలో చేదు ఇష్టపడే వాళ్ళు ఈ స్టెప్ ని స్కిప్ చేసేయచ్చు. 5 నిమిషాల తర్వాత చూస్తే ముక్కలు బాగా ఊరి ఈ విధంగా పిండాము అంటే అందులో చేదు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నిటిని గట్టిగా పిండి తర్వాత ఇందులో నీళ్లు పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే కాకరకాయలు కట్ చేసే టైంలో ఒకవేళ ముదురు గింజలు గట్టిగా ఉన్న గింజలు ఉంటే తీసేసుకోవచ్చు, లేత గింజలు కూడా వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ముక్కల్ని శుభ్రం చేసిన తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎక్కువ వేస్తేనే రుచి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా ఆవాలు ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. వేసిన ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత మనం ఇందాక రెడీగా ఉంచుకున్నాం కదా ఈ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసే ముందు కొంచెం జాగ్రత్త, ఆయిల్ వేడిగా ఉంటుంది, కడిగి వేసాం కాబట్టి ఆయిల్ చిట్లుతుంది. ఈ కాకరకాయ ముక్కలు తొందరగా మగ్గడానికి సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు, ఫ్రెష్గా ఒక 10 కరివేపాకు రెమ్మలు వేసి ఈ విధంగా బాగా కలిపేసి ఈ కాకరకాయ ముక్కలు అనేవి దాదాపు ఒక 50-60% ఉడికేదాకా ఉడికించుకోవాలి. అంటే ముక్కలు సగం వేగేదాకా వేయించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటే చాలు. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి ముక్కలు కొంచెం డార్క్ కలర్లోకి మారి ఈ విధంగా తయారయ్యి ఉంటాయి. ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. 1/4 స్పూన్ పసుపు, రుచికి సరిపడా మీరు వాడే ఆ మిర్చి పౌడర్ ఘాటును బట్టి, మీరు తినగలిగే కారాన్ని బట్టి కారం, 1 స్పూన్ దాకా ధనియాల పొడి వేసి వీటిని లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకి పట్టే లోపు ఈ మసాలాలు కూడా ఆయిల్లో బాగా వేగి పచ్చిదనం పోతాయి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలిపే లోపు ఆ మసాలాలు కూడా వేగిపోతాయి. ఈ మసాలాలు వేగినట్టు కొంచెం స్మెల్ కూడా తెలుస్తుంది. తర్వాత కొంచెం ఎక్కువగా ఒక 15 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి రైస్లో తినడానికి బాగుంటాయి. పెద్దగా ఉన్నట్టయితే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. 2 టమోటాలు, 2 ఉల్లిపాయల్ని కాకరకాయ ఎలా కట్ చేసుకున్నామో అదే మాదిరి సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ కాకరకాయ కర్రీకి వేసే ఆ ఆయిల్ ఎంత ముఖ్యమో టమోటా ఉల్లిపాయ కూడా అంతే ముఖ్యం, కొంచెం ఎక్కువే పడతాయి. నేను తీసుకున్న 1/4 kg కాకరకాయలకి వేసిన మసాలాలు, వేసిన టమోటా ఉల్లిపాయ సరిగ్గా సరిపోయినాయి. మీరు కాకరకాయలు ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టి మసాలాలు కానీ ఉల్లిపాయ టమోటాలు చూసుకొని వేసుకోవాలి. సరే, టమోటా ఉల్లిపాయ ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ కాకరకాయ కర్రీకి నీళ్ళు అనేది అస్సలు వేయకూడదు. ఉల్లిపాయ టమోటా నుండి వచ్చే వాటర్తోనూ ఈ విధంగా మూత పెడతాం కాబట్టి మూత నుండి వచ్చే ఆ ఆవిరితోనూ ఉడికించుకోవాలి. మూత పెట్టాక గుర్తుంచుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి కాకరకాయ కర్రీ ఈ విధంగా ఉడుకుతూ ఆయిల్ అనేది సపరేట్ అయి ఉంటుంది. నీళ్లు వేయకుండానే ఈ విధంగా ఉడికిస్తే కర్రీ రుచిగా ఉంటుంది. వేసే టమోటాలను కూడా బాగా పండిన గుజ్జున్న టమోటాలు వేసుకుంటే గ్రేవీ రుచిగా ఉంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరి చూసుకోవాలి. లాస్ట్లో వేయించిన పల్లీల పొడి 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ దాకా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న పల్లీల పొడిలో ఉప్పు కారం కలిసింది కాబట్టి ఈ కలర్లో ఉంది. మీరు వేయించి పొడి కొట్టుకోవచ్చు, అది కొంచెం వైట్గా ఉంటుంది. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేసి ఈ పల్లీల పొడి కొత్తిమీర ఫ్లేవర్స్ మొత్తం ఆ గ్రేవీలో కలిసేదాకా మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం మాత్రమే ఆవిరికి ఉడికించుకోవాలి, చాలు. ఇంకోటి, ఈ కర్రీలో వేసే అలవాటు ఇష్టం ఉంటే కొంచెం బెల్లం ముక్క వేసుకోవచ్చు. ఫైనల్గా చూడండి కూర కలర్ కానీ టెక్స్చర్ కానీ ఇట్లా ఉండి ఉప్పు కారం సరిగ్గా పడితే నేను చెప్పినట్టు కుదిరినట్టే.